గురించి బైబిల్లో వాక్యం రాయబడింది, చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము అని. కనుక ఇటు సంతోషము సమాధానము యేసుప్రభువులో దొరుకును గనుక యేసుప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి పాపమనే భారము తొలగించుకొని నెమ్మది సమాధానము శాంతి పొందవలసిందిగా మరి దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను, లోకం ఇచ్చినట్లుగా కాదు అని యేసుప్రభువు అన్నారు. కనుక ఇటు శాంతి సమాధానము నెమ్మది పాపమనే భారము మరి తొలగించబడి నిత్యరాజ్యమునకు వారసులు కావాలని ఆశపడితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును ఇటు గొప్ప రక్షణ పొందుకునేవారుగా ఉంటారు. ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలని ఆశపడినట్లయితే మన గ్రామంలోనే, ప్రియమైన వాళ్ళరా, మాట స్ఫూర్తిగా గమనించండి. మన యొక్క గ్రామంలోనే, మన కాలనీలోనే బేతనయ ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలం 10:30 గంటలకు దైవారాధన జరుగుతుంది. వారంలో ఇది కూడికలు ఉన్నాయి, దైవ సేవకులు వస్తున్నారు. రండి, దేవుని మాటలు విని ఆత్మీయమైన మీరు ఆశీర్వాదములు పొందవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఈ స్థలం విడిచిపోక మునుపు మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీరు ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన మా దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీ వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరోసారి మీ సన్నిధికి వచ్చి ప్రార్థించుటకు, ఈ యొక్క సువార్త చేయుటకు మీరు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయమును బట్టి, తరుణమును బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. వాస్తవానికి ప్రభా, ఈ దినాన్ని ఈ సమయాన్ని చూడలేక మరి ఎంతోమంది మృతి చెంది ఉండగా మేము ఈ సువార్తలో పాల్గొనేదానికి మీరు ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి అన్నారు ప్రభా. ఆ వాక్యంను ఆధారం చేసుకొని మండమూరు మండలంలోని బేతనియా ప్రార్థనా మందిరంను ఊరు పూర్వ వీధులలో నీ యొక్క సువర్తమానమును, మీ యొక్క మంచి వర్తమానమును మేము అందించడానికి మీరు సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటిదాకా ఒక వర్తమానం చెప్తూ వచ్చాము. మైక్ శబ్దం ద్వారా ఎవరెవరైతే ఈ వర్తమానం విన్నారో వారి హృదయాలలో లోతుగా నాటబడి ఫలించేదానికి కృప చూపుతూ రమ్మని ఈ ముందున్న సమయాన్ని పంచిపెట్టమని అడుగుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడ్చమని చేసుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బోలో ప్రభు యేసు మసీహ్కి హల్లెలూయా. శ్రీ యేసు నామం శక్తి గల నామం.